వికారాబాద్లో మాట్లాడుతూ ప్రధాని ఈ దేశానికి ప్రధాన శత్రువు అన్నాడు. ఇలా ఒకటి చంద్రశేఖరరావు నేను సూటిగా అడుగుతా ఉన్నా. నిజానికి చెప్పాలంటే మీది రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాలు లేక ఉన్నారు మీ కుటుంబ సభ్యులందరూ. ఇలా ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఇట్లా మోసం చేసుకుంటూ పోతావా నువ్వు? ఇప్పుడు నిన్న వికారాబాద్లో మాట్లాడుతూ 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా, ఇవ్వకపోతే చూడండి అన్నట్టు అంటే అది ఏమంటారు దాన్ని, అంటే అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి. ఏం ముఖ్యమంత్రి ఆయన, ఏం తెలుసా నీకు? అసలు నీకు ఇలా కృష్ణానది జలాలను ఎట్లా వాడుకునే శక్తి ఎంత ఉంది మనకు అనేదైనా నువ్వు అర్థం చేసుకున్నావా? ఎక్కడ పోయి కేంద్రం వాటా ఇస్తలేదంటున్నావు. సిగ్గు శరం ఉందే నీకు, నీ అల్లుడు హరీశ్వరరావుకు. ఎందుకు 299 టీఎంసీలకు మీరు ఆయన ఒప్పుకొని సంతకాలు పెట్టొచ్చిండ్రు? యాక్చువల్గా 69.7%, దాదాపు 70% మనకు ఉన్నటువంటి హక్కు ఈ పరివాహక ప్రాంతం, తెలంగాణలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో 70% మనకుంటే 30% ఆంధ్రోళ్ళకు ఉంది. అటువంటిది నీవు మనకు 574 మీటర్ అంటే మనకు టీఎంసీ వాటర్ మనం తీసుకునే హక్కు ఉంటే మీరు సంతకాలు పెట్టొచ్చింది 299 టీఎంసీ. ఇంత దౌర్భాగ్యమే ఈ తెలంగాణ లోపల ఈ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు. ఇవాళ నీకు జ్ఞాపకం వచ్చిందే మాకు అన్యాయం జరుగుతుందని? కనీసం ఆ 299 కూడా నీవు వినియోగించుకోలేకపోతున్నావు. టు బి ఫ్రాంక్, దిస్ గవర్నమెంట్ ఇస్ ఎ యూజ్లెస్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ది పీపుల్, నాట్ ఫర్ ది ఫార్మర్స్. ఇది రైతుల కోసం కానీ ప్రజల కోసం కానీ ఉన్న గవర్నమెంట్ కాదు. ఇది కేవలం ఒక కుటుంబం కోసం ఇవాళ ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నీవు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎస్టిమేట్ తయారు చేసినప్పుడు 5 స్టేజులు లిఫ్ట్లు ఉన్నాయి. నార్లాపూర్, ఏదుల, ఒట్టెంకెళ్ళేమో కర్వెనకు పోతాయి. ఆ కర్వెన నుండి మళ్ళా ఉద్దండాపూర్ ఒక లిఫ్ట్, దాని తర్వాత ఉద్దండాపూర్ లిఫ్ట్కి వెళ్ళి పీకే లక్ష్మీదేవి పెళ్ళికి పోతుంది. అసలు నువ్వు పీకే లక్ష్మీదేవి పెళ్ళి మర్చిపోయినావు. అరే అరే ఎంత జూటా మాట్లాడేవా, ఎన్నిసార్లు మాట్లాడేవా? 1-2 సార్లు అయితే కనుక జ్ఞాపకం ఉంటుంది, కానీ 100 సార్లు మాట్లాడినాక అది అబద్ధం అనబడదు. నువ్వు లక్ష్మీదేవి పెళ్ళికే నువ్వు నీళ్లు తీసుకురాలేదు. ఎక్కడ ఉన్న వికారాబాదయా? అరే ప్రాణహిత చేవెలను ముంచి ఏడి కథం పట్టించినావు. నీ ఫామ్ హౌస్లో ఎండ్ చేసినావు, నీ ఫామ్ హౌస్లో కథం పట్టించినావు. ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇవాళ మనం 12,30,000 ఎకరాలకు ఇస్తా అని చెప్పినావు, నీళ్ళు ఇస్తా అని చెప్పినావు పాలమూరు రంగారెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీవు ఇంతవరకు ఎంత పని చేసినావు? జనవరి 16, 2016 నాడు టెండర్లు పిలిచిండ్రు. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామన్నారు? 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇవాళ ఆగస్టులో ఉన్నాము, కరెక్ట్ 81 నెలలు అయింది. అరే 30 అయినా 30 నెలలు అన్న 40 కన్నా అయిపోవాలి, 50 కన్నా అయిపోవాలి, డబ్బులు 60 కన్నా అయిపోవాలి. కానీ ఇక 90 కాడికి వస్తుందంటే నీ ఎంత అసమర్థుడవు, ఎంత పనికిమాలినోడవు.
నువ్వు ఇక్కడ పోయి జనార్దన్ రెడ్డి అంటే దృష్టిలో పెట్టుకొని ఒక ఇద్దరు కేసులు వేసి అడ్డం పడ్డారని. కేసీఆర్, నేను వేసింది కేసుల్ని అవినీతి మీద వేసిన. నువ్వు పాలమూరు రంగారెడ్డిలో 5,584 కోట్ల రూపాయలు ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ మీద లూటీ చేసినావు. ఇలా 5వ ప్యాకేజీలో మీరిచ్చిన ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే, కోర్టు మీద ఉన్న కాగితం ప్రకారమే నీవు పే చేస్తున్నది 2,436 కోట్లయితే ఏజెన్సీకి, ఎవరికి? మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు బిహెచ్ఎల్కు పే చేస్తున్నది ఎంత అంటే 803.61 కోట్లు. ఇలా 1,633 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇట్లా ప్రతి మొత్తం ప్యాకేజీలు 4 ప్యాకేజీల్లో కలిసి 5,584 కోట్లు. ఇలా ఇప్పుడు బినామీగా లిఫ్ట్ 1 and 16కు నవయుగా ఉండే, అవి కూడా ఈ ధోరణే చేస్తున్నాడు. మొన్న మీరు చూసింటారు, ఒక క్రేన్ అంటే కింద పడి 5 చనిపోయింది. విచిత్రం ఏంటంటే ఇలా వీళ్ళిద్దరు అందరు తీసుకుపోయి జైలు వెళ్ళే, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిని కూడా. దాంట్లో ఏమని వేస్తున్నారంటే, ఆడ ఎఫ్ఐఆర్ ఏమి ఇష్యూ చేసిందంటే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మిషన్ భాగీరథలో పనిచేస్తుంటే వాళ్ళు పడి కింద పడి చచ్చిపోయినట్టు. ఇంత దౌర్భాగ్యం, ఇంత అసలుకి ఇటువంటి పాలన ఎక్కడన్నా ఉంటుందా కేసీఆర్? ఎక్కడన్నా నువ్వు చూసినావా అసలుకి ఇంతవరకు? దాని మీద విచారణ చేపి చర్యలు తీసుకో. ఆడ పడిదాడు సత్యదాడిగా వాళ్ళని తీసుకొచ్చి ఉస్మానియా మార్చురీలు వేసేసిండ్రు. ఎవరికి అధికారం ఉందా? అట్లా పడ్డది పడతానే ఉండాలి. దెబ్బలు తోలితే హాస్పిటల్ కాడ తీసుకుపోవాలి. హాస్పిటల్ ఎక్కడ రెఫర్ చేసి అక్కడ పోవాలి. కానీ వాళ్ళని డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఆడ గడబడవుతుందని ఇప్పుడు అది ఆఖరుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ 1 అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్ల కింద పడి చచ్చిపోతే ఇది మిషన్ భగీరథలు చచ్చిపోయినట్టు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందా? ఎక్కడైనా జరుగుతుందా? ఇది వింతనా? ఇది కేసీఆర్కే సాధ్యమవుతుంది, ఎవ్వరికి సాధ్యం కాదు ప్రపంచంలో. ఇది ఇంత పనికిమాల ఎఫ్ఐఆర్లు అయితే ఎక్కడ కనిపించవు. అది సరిపోయా. ఇప్పుడు నువ్వు 35,200 కోట్లకు 12 లక్షల అంటే 30,000 ఎకరాలకు ఇస్తున్నావు. అది 2000 మార్చి 29 నాడు, 2016 మార్చి 29 నాడు ఏం చేసిందంటే వీళ్ళు దానికి ఇప్పుడు కేవలం కండ్యూట్ అంటే ప్రధాన కాలువలు, లిఫ్ట్లు, రిజర్వాయరు, ఆ రిజర్వాయర్ నుండి కాలువ, టనల్, దాని తర్వాత ఇంకో లిఫ్టు, దాని తర్వాత ఇట్లా వరుసగా పెట్టుకుంటా ఇప్పుడు ఉద్దండాపూర్ దగ్గరికి ఓన్లీ కాండ్యూట్ అయింది. 2016 మార్చి 29 నాడు దానికి అన్నిటికీ ప్రధాన కాలువలు ఎట్లుండాలి, దానికి కాలువలు ఎట్లుండాలి, పిల్ల కాలువలు ఎట్లుండాలి, ఇంకా మైనర్ సబ్ మైనర్స్ ఎట్లుండాలి, ఫీల్డ్ ఛానల్స్ ఎట్లుండాలి, దాన్ని డిజైన్ చేసి మొత్తం కూడా దాన్ని మనం ఆ రోజు ఎస్టిమేట్ వేసిండ్రు. 300-400 కోట్లు మట్టిలో పోసిండ్రు. ఇవాళ కేసీఆర్ ఇవాళ నేను ఉంటే అవుతుందానే మొత్తం ఉన్న డబ్బు నువ్వు దోస్తీవి. ఎంత చేయాలన్నా అప్పు అంతా నువ్వే చేస్తేవా? ఆ అప్పు తీసుకుపోయి ఏ నెల మాలిగలో పెట్టేసినావో, అది నీ ఫామ్ హౌస్లో పెట్టినావు, ఏడబెట్టినావు, అది వెళ్ళాల్సిందే బయటికి. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ నీవే చెప్తీవి నిన్న 3 ఎకరాలు ఉంటే ₹1 కోటీశ్వరుడు అయిందని. ఇవాళ దీంట్లో కొన్ని ప్రధాన కాలువలు తోడాలంటే రైల్వే క్రాసింగ్లు చేయాలంటే, రోడ్లు క్రాసింగ్లు చేయాలంటే, పొలాలంగా మిగిలిన అంటే ఫీడర్ ఛానల్స్ ఇవి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొని పోవాలంటే 1000 ఎకరాలు
ఇవాళ నువ్వు సేకరించాల్సిన అవసరం ఉంది. భూసేకరణ జరగాలి. అప్పుడున్న రైతులను ఇంటికో ఉద్యోగం ఇస్తాని, లేకపోతే నా గొంతు నరుక్కుంటా అని చెప్పి కర్వెన సభలో చెప్పి అందరి నోట్ల మట్టు కొట్టినావు. రైతుల నోట్ల కేవలం 3.5 లక్షలు 4 లక్షలు 4.5 లక్షలు ఇచ్చి 5.5 లక్షలు ఇచ్చేసి క్లోజ్ చేసేసినావు. ఇవాళ నీకు 30-35 లక్షలు ఒక్క ఎకరా దొరికేది కష్టంగా ఉంది. నీకు 16 నాడే నీ ఎస్టిమేట్ రెడీ అయినప్పుడే, నీ డిజైన్స్ రెడీ అయినప్పుడే భూసేకరణ జరిగి దాంట్లో కూడా టెండర్లు సైమల్టేనియస్గా పిలిచింటే, ఈ ప్రాజెక్టు దానికి దీనికి అనుసంధానం చేసింటే రైతులకు ఉపయోగం ఉంటుండే. ఇవాళ కాళేశ్వరం కూడా అంతే చేసిండు ఈ దుర్మార్గుడు. కాళేశ్వరంలో కూడా కేవలం కలుపుకుంటూ పోయి రిజర్వాయర్లకు చేసిండు. కానీ ఇంతవరకు 2 లక్షల ఎకరాలు ఎల్లంపల్లి కింద ఉంటే దానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదా దుర్మార్గుడు. నాకు నిజంగా కోపం వస్తుందా. 69 ఉద్యమం చేసినోని, 6 నెలలు జైల్లో గడిపినోని, 100కు పైగా కేసులు నా మీద ఉండే. అప్పుడు ఈయన ఉద్యమకారుడే, పనికిమాలిన ఉద్యమకారుడు. ఎవరినో వాళ్ళని కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ లేకపోతే అప్పుడన్నా తెలుగుదేశం కాళ్ళు పట్టుకొని 10 సీట్లు 15 సీట్లు తీసుకొని పోటీ చేసి 10 మంది గెలిస్తే రాజీనామాలు చేపించి అదే ఉద్యమం అన్నాడు. ఉద్యమం అట్లా ఉంటుంది. మేము ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిన్ననాడు నువ్వు నిక్కర్లు కట్టుకొని ఏడ తిరుగుతున్నావు, ఏం కథ నువ్వెన్నాడు ఉద్యమం చేయలే. నీకు ఉద్యమం అంటే తెలియదు. కేవలం మందిని ముంచేది తెలుసు, లూటీ చేసుకొని తెలుసు. కానీ ఏమనంటే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ వచ్చు కేసీఆర్. ఇంతకంటే అంటే నేను అనుకుంటా బహుశా ప్రపంచంలో ఇంతకంటే ఈ విద్యల్లో ఇంకొకడు ఆరితేరినోడు ఎవడు ఉండడు. ఇవాళ నేను ఒకటి అడుగుతూ ఉన్నా కేసీఆర్, ఇవాళ నీవు ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో ప్రతిదీ అండర్ గ్రౌండ్ ఇవాళ ఇంజనీర్లు అడగండి, అండర్ గ్రౌండ్ పంపింగ్ స్టేషన్ ఉంటే 2 పిఏటీలు ఉంటాయి, పర్మనెంట్ ఆడిట్ టనల్స్ అని 2 ఉంటాయి. ఆడ జగలేక ఒక్కటే చేసిండ్రు ఫస్ట్ లిఫ్ట్లో. ఒకటి చేసి ఒక గుంత తీసి చక్కగా పోయి ఆ టనల్ లోపలికి పెడితే దాంట్లో ఇంకా క్రేను ఇరిగిపడి మన వచ్చిండ్రు. దానికి బాధ్యత నీది కాదా కేసీఆర్? నీది కాదా? ఇలా ఇంకొకటి కూడా అంటే క్లియర్గా చెప్పదలుచుకున్నా, నీవు ఈ విద్యలని మానుకో. ఇప్పుడు ఇవాళ ఎంత కఠినాత్ముడైతే, ఎంత దుర్మార్గుడైతే, అరే నీవు మహాద్భుతం 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 అని చెప్పని మొత్తం దేశమెల్లా దాటి డిస్కవరీ ఛానల్ ప్రచారం చేసుకొని అది చేసి ఇది చేసి వేల కోట్ల రూపాయలు లూటీ చేసి నీవు కట్టి మహా అని అందరి ఐఏఎస్ ఆఫీసర్లను కలెక్టర్లను తర్వాత ఆఖరికి హైకోర్టు జడ్జీలను గవర్నీలు ప్రజలకందరికి బస్సులు పెట్టి తీసుకొని పోయిండు. ఇవాళ ప్రెస్ వాళ్ళు పోతుంటే కూడా ఆ బస్సులు కాదు కదా, ఒక్కడిని మోటార్ సైకిల్ కూడా లోపలికి కొనిచ్చే పరిస్థితి లేదు. ఎంత దౌర్భాగ్యుడవయ్యా నువ్వు. తెలంగాణ నీకోసం తెచ్చినమాయ్యా, నువ్వు తెచ్చినవానే తెలంగాణ. ఎప్పుడైనా గుర్తుంచుకో కేసీఆర్, ఒక్కటి గుర్తుంచుకో, మేము ఉద్యమకారులం. ఉద్యమం వేరే, రాజకీయ ప్రక్రియ వేరే, రాజ్యాంగ ప్రక్రియ వేరే. ఆఖరికి రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే పార్లమెంట్లో బిల్లు పెడితేనే ఆర్టికల్ 3 కిందనే మహనీయుడు అంబేద్కర్ రచించిన మనకు ఇచ్చిన అవకాశం ద్వారా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.